మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచే మన బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. పాల ఉత్పత్తిని పెంచేందుకు మన శరీరం ఏం చేస్తుందంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి ఎక్కువ కొవ్వుని బాగా సేకరించి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. బిడ్డ పుట్టి బయటకు వచ్చాక బిడ్డకు సరిపడా పాలని ఉత్పత్తి చేయడానికి ఆటోమేటిక్గా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాం. మంచి ప్రోటీను, కాల్షియం, విటమిన్స్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. కడుపు నిండా తినండి, బేబీకి కడుపు నిండా పాలు ఇవ్వండి. బేబీ హెల్దీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. చాలామంది మా బాడీ ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి పిల్లలకు పాలు ఇవ్వకుండా డబ్బా పాలు పట్టడం కూడా చేస్తున్నారంట. చాలా పెద్ద పొరపాటు అండి. బేబీకి చక్కగా ఫీడ్ ఇవ్వండి. వాళ్ళు ఎంత తాగగలిగితే అంత, వాళ్ళకి మన దగ్గర ఎంత చక్కగా తల్లిపాలు తాగితే వాళ్ళ భవిష్యత్ ఆరోగ్యం అనేది అంత చక్కగా ఉంటుంది. మన ఫిజిక్ ఏముందండి, పిల్లలు పాలు మానేసి పెద్దగా అయ్యాక స్కూల్కి వెళ్ళిపోతే టైం మస్తుగా ఉంటుంది. సో అప్పుడు ఏదో ఒకటి చేసి మనము ఈ బాడీని కరెక్ట్గా చేసుకోవచ్చు. అమ్మ పాలు అమృతంతో సమానం. డబ్బా పాలు డబ్బా పాలే. వాళ్ళు మళ్ళీ తాగరు కదండి. ఒక 2 ఏళ్ళు పుష్టిగా బాగా తిని పిల్లలకు